Okay, let's start today's class. ఏంటి డాన్స్ చెప్పకుండా స్కిప్పింగ్ చేస్తున్నాను అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. సింపుల్ రీజన్ చెప్తా. డాన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే మన లెగ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ మన లెగ్స్లో స్ట్రెంగ్త్ లేదనుకోండి, అప్పుడు మన స్టెప్స్ అనేవి షార్ప్గా ఉండవు అండ్ మనకి బ్యాలెన్స్ కూడా ఉండదు. అలాగే మన స్టామినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ నుంచి ప్రతిరోజు 5 to 10 minutes ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఈ స్కిప్పింగ్ చేయడం వల్ల లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి, స్టామినా పెరుగుతుంది, ఫోకస్ అనేది ఆటోమేటిక్గా డాన్స్ పైకి వస్తుంది. ఒకవేళ బిగినర్స్ అయితే మీరు స్లోగా స్టార్ట్ చేయండి. అలాగే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, వీక్గా అనిపించినా వెంటనే ఆపేసేయండి. ఇంకా మన ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది కదా, మన వార్మప్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా లేట్ చేయకుండా డాన్స్ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా స్ట్రాంగ్ లెగ్స్ ఈక్వల్ టు క్లీన్ స్టెప్స్ ఈక్వల్ టు బెటర్ డాన్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన క్లాస్లో బేసిక్ స్టెప్స్ అనేవి నేర్చుకోబోతున్నాం, ఓకేనా? బట్ అంతకన్నా ముందు మనం డాన్స్ రిలేటెడ్ ఏది చేయబోతున్నా సరే మొదటిగా నమస్కారం చేయాలి కదా. నమస్కారం స్టార్ట్ చేసి మన బేసిక్ స్టెప్స్ అనేవి స్టార్ట్ చేద్దాం, ఓకే? ఇప్పుడు మనం మన లెగ్స్ని షోల్డర్ లెవెల్లో తీసుకుందాం, ఓకేనా? షోల్డర్ లెవెల్లో తీసుకున్నాక మీ హ్యాండ్స్ని మీ హిప్ పైన పెట్టేసుకోండి, ఓకే? ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. సో రైట్ లెగ్ తీసుకొని 1 అంటే ఈ కార్నర్ వైపు, ఓకేనా? నా లెఫ్ట్ సైడ్కి కాదు, అలా అని స్ట్రైట్గా కూడా కాదు, కరెక్ట్గా సెంటర్లో కార్నర్ వైపు, ఓకే? అది కూడా మన లెగ్ ఎలా పెట్టాలి అంటే ఫింగర్స్ పైన మాత్రమే పెట్టాలి. లెగ్ మొత్తం పెట్టకూడదు, జస్ట్ ఫింగర్స్ పైన మాత్రమే పెట్టాలి, ఓకే? 1 and then 2, next 3, 4, next left leg 1. ఇక్కడ కూడా సేమ్ ఫింగర్స్ మీదే పెట్టండి, అది కూడా కార్నర్లో, స్ట్రైట్గా ఉండకూడదు. ఇటు కానీ మనకు రైట్ సైడ్ కానీ స్ట్రైట్గా ఉండకూడదు, కార్నర్ వైపు తీసుకోండి, అది కూడా ఫింగర్స్ మీదే. 5, 6, 7. బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు నా పొజిషన్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఇలా స్ట్రైట్గా పెడుతున్నాను, బెండ్ చేయట్లేదు అసలు. సో 7 and then 8, ఓకే? ఇప్పుడు ఒకసారి కౌంట్లో చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ స్టెప్ చేస్తున్నంత సేపు కూడా మీ హ్యాండ్స్ అనేవి మీ హిప్ పైనే ఉండాలి, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. మీ లెగ్స్ అనేవి షోల్డర్ లెవెల్లో తీసుకోండి. ఫస్ట్ రైట్ లెగ్ 1, అది కూడా ఫింగర్స్ మీదే తీసుకోవాలి, ఓకే? 2, 3, 4, 5, 6, 7, 8. మీరు నా ఫేస్ని అబ్జర్వ్ చేస్తే నా లెగ్తో పాటు నా ఫేస్ మూమెంట్ కూడా ఉంటుంది. లైక్ నా లెగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫేస్ అటువైపు టర్న్ అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళినప్పుడు నా హెడ్ మూమెంట్ అనేది కిందకి చూపిస్తుంది అనమాట, మళ్ళీ నార్మల్. సో మీ లెగ్ మూమెంట్తో పాటు మీ ఫేస్ మూమెంట్ కూడా మూవ్ అవుతూ ఉండాలి, ఓకేనా? ఇప్పుడు ఒకసారి కౌంట్లో చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఒకవేళ మీకు ఆల్రెడీ క్లాసికల్ టచ్ ఉంటే మీకు కొంచెం బాడీలో స్వింగ్ రావచ్చు. అది ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఓకేనా? ఆ టైప్ ఆఫ్ స్వింగ్ అనేది మీ బాడీలో రావచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి డ్యాన్స్ కూడా ఒక స్టైల్ అనేది ఉంటుంది అనమాట. క్లాసికల్ డ్యాన్స్కి వేరే స్టైల్ ఉంటుంది, హిప్ హాప్కి వేరే స్టైల్ ఉంటుంది, అలా ప్రతి దానికి కూడా మాస్కి వేరే స్టైల్ ఉంటుంది. అలా ప్రతి దానికి కూడా ఒక పర్టికులర్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట. క్లాసికల్కి ఆ వేలో ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి బాడీ స్టైల్ అనేది, మూమెంట్ అనేది ఎలా ఉండాలి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంతే, ఓకేనా? అసలు ఈ బేసిక్ స్టెప్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? బేసిక్ స్టెప్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం బేసిక్ స్టెప్స్ నేర్చుకోవడం వల్ల ముందు రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మనం డ్యాన్స్ రిలేటెడ్ అంటే సాంగ్ రిలేటెడ్ ఎప్పుడైతే మనం స్టెప్స్ చేస్తామో ఆ స్టెప్స్ అనేవి మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి, చాలా ఈజీగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇదే బేసిక్ స్టెప్ ఉంది, ఈ స్టెప్లో నుంచే మనం డ్యాన్స్కి స్టెప్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. హ్యాండ్ మూమెంట్ నేర్పిస్తాను, హ్యాండ్ మూమెంట్ నేర్పించాక అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అనేది కింద పెట్టేసుకోండి, రైట్ హ్యాండ్ అనేది పైన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సర్కిల్ లాగా రైట్
ఎలా అంటే 1 2 3 4. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా 1 2 3 4. రెండు ఒకేసారి సర్కిల్లో మూవ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఈ జస్ట్ హ్యాండ్ మూమెంట్ని ఇప్పుడు మనం చేసిన లెగ్ మూమెంట్తో మిక్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చూసారా, మనం చేసింది జస్ట్ ఒక బేసిక్ స్టెప్. బట్ ఆ స్టెప్లో నుంచి మనం డాన్స్కి కావాల్సిన సాంగ్స్కి కావాల్సిన స్టెప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా బేసిక్ స్టెప్స్ నేర్చుకోవడం వల్ల రేపొద్దున సాంగ్లో చేసేటప్పుడు మీకు ప్రతి స్టెప్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. ఇదే స్టెప్ని ఇంకొంచెంలా చేంజ్ చేద్దాం. హ్యాండ్ మూమెంట్ అనేది మార్చి ఇంకొంచెం స్టైల్గా చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఏం చేద్దామంటే 1 2 అంటే హ్యాండ్స్ని క్లోజ్ చేసుకొని ఓపెన్. మళ్ళీ అది కూడా లెఫ్ట్ సైడ్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి. హ్యాండ్స్ని క్లోజ్ చేసుకొని ఓపెన్, అగైన్ క్లోజ్ ఓపెన్. సో 1 2 3 4. నేను లెగ్ని ఏదో ఇలా మూమెంట్ చేస్తున్నాను కదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ బాడీలో స్వింగ్ కోసం అలా చేస్తున్నాను. మీ హ్యాండ్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేయండి. రైట్ సైడ్ కూడా క్లోజ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్కడ చేయాలి అంటే ఫస్ట్ రైట్ లెగ్ మీరు ముందుకు పెట్టేటప్పుడు హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, బ్యాక్కి పెట్టేటప్పుడు ఈ హ్యాండ్ మూమెంట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ రైట్ లెగ్తో చూద్దాం. 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చూద్దాం. 5 6 7 8. ఓకేనా? ఈ మూమెంట్ మొత్తాన్ని కలిపి ఒకసారి చేద్దాం. రెడీ? 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, అది అంత సింపుల్గా వస్తుంది అనమాట. ఒకసారి మీరు బేసిక్ స్టెప్స్ అనేవి నేర్చుకోగలిగితే అక్కడి నుంచి మీ డాన్స్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు ప్రతిరోజు కూడా ఫస్ట్ మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ 5 to 10 minutes కంపల్సరీ. ఆ తర్వాత డాన్స్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా నమస్కారం చేయండి. నమస్కారం చేశాక నేను ఇప్పుడైతే ఏదైతే బేసిక్ స్టెప్ నేర్పించానో అది కాసేపు ప్రాక్టీస్ చేయండి. కౌంట్లో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 అలా కౌంట్లో ఆ స్టెప్ని ప్రాక్టీస్ చేయండి. స్లోగా కన్సిస్టెంట్గా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఇంత టైంలో ఒకే స్టెప్ నేర్చుకున్నామని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు మనం స్లోగా వెళ్తాం, బట్ రాబోయే ముందు క్లాసుల్లో మాత్రం మీరు ఒకే క్లాస్లో 4 to 5 స్టెప్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి స్లోగా తీసుకుందాం, స్లోగా నేర్చుకుందాం. ముందు క్లాసెస్లో మీకు ఆ స్టెప్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి మీరు ఎక్కువ స్టెప్స్ అనేవి ఒకే క్లాస్లో ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో బేసిక్గా మనం ఈరోజు లెగ్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. డాన్స్ అంటే జస్ట్ స్టెప్స్ మాత్రమే కాదు, డిసిప్లైన్, స్ట్రెంగ్త్ అండ్ రెస్పెక్ట్ కూడా. అందుకనే ఈ వార్మప్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకోండి. డాన్స్ చేసే ముందు నమస్కారంతో మనం మన ఆర్ట్ని, టీచర్ని అండ్ బాడీని రెస్పెక్ట్ చేస్తామన్నమాట. నా లాస్ట్ వీడియోలో నేను ఈ నమస్కారాన్ని ప్రాపర్గా ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇంకా మీరు చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ బేసిక్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే డాన్స్ అనేది ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ బేసిక్స్ దెన్ సాంగ్స్. టైం తీసుకోండి, కరెక్ట్గా నేర్చుకోండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. అండ్ మీరు మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. అండ్ మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది వెంటనే కామెంట్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే బేసిక్ స్టెప్స్ నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.